నమస్కారం. ఒంగోలు న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైరస్ని అరికట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. కనపర్తి ఎత్తిపోతల పథకాలకు దాదాపు 5,000 ఎకరాల భూములకు మహర్దశ. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు వెల్లడి. సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు కావూరి వెంకట సుబ్బారావు సంస్మరణ సభ. పలువురి నివాళి. చెదలవాడ సాయి విష్ణు విలాస్ని సందర్శించిన జాయ్ ఎలుకాస్ చైర్మన్ జాయ్. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి, మరణాల రేటు అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ నియంత్రణపై స్థానిక ప్రకాశం భవన్లోని స్పందన భవన్లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వైద్య, పోలీసు అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వ్యాప్తి చెందుతున్న వైరస్ను కట్టడి చేయాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. మరణాల రేటు పూర్తి స్థాయిలో అరికట్టడానికి విశ్లేషణాత్మక పరిశోధన కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఏ రోజు వస్తుందో తెలియదు కదా, కాబట్టి ఆ వాలంటీర్ పరిధిలో ఉన్నటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా ఎప్పుడైనా సరే ఎవరో ఒకరు కరోనాకి గురి కావచ్చు, వాళ్ళకి సిమ్టమ్స్ వ్యక్తం అవ్వచ్చు. సో మనం అర్లీగా డిటెక్షన్ చేయడం అనేది ఇక్కడ ఫండమెంటల్. సో అందువల్ల సర్వేలెన్స్ అనేది మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వన్ టైమ్ యాక్టివిటీ, ఇట్ ఈస్ ఎ రొటీన్ యాక్టివిటీ. మళ్ళీ కరోనాకు సంబంధించినటువంటి ఏవైతే ఆపరేషన్స్ నోటిఫై చేసిందో గవర్నమెంట్, మళ్ళీ డీనోటిఫై చేసినంత వరకు మనం కరోనా డ్యూటీలో అందరం కంపల్సరీగా ఇట్ ఈస్ అవర్ రొటీన్ డ్యూటీ. మన డిపార్ట్మెంట్కి సంబంధించిన పని మనం చేసుకుంటూ కరోనాకి సంబంధించి అది విలేజ్ లెవెల్ కావచ్చు, మండల్ లెవెల్ కావచ్చు, డివిజనల్ లెవెల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, ఏ ఆఫీసర్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ కరోనా డ్యూటీ చేయాల్సిందే. వీ కెనాట్ ఎస్కేప్ as far as long as you are in the government service at any level. అది యాక్సెప్ట్ చేయాల్సుకోవాల్సిందే. అందువల్ల ఈ సర్వేలెన్స్ విషయంలో కంటిన్యూస్గా చేయడం. దెన్ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ సర్వేలెన్స్? చేస్తున్నాం, బాగానే ఉంది. చేసిన తర్వాత మరి రోజువారీగా దాని ఎఫెక్ట్ ఏమి, దాని నుంచి మనం ఏమి ఫలితాన్ని సాధించాలనుకుంటున్నాం? ఎవరికైనా సరే కరోనాతో సిమ్టమ్స్ ఉన్నాయా? వల్నరబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, కోమార్బిడ్ కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కోమార్బిడ్ కండిషన్లో లేకపోయినా ఎవరికైనా కరోనా సిమ్టమ్స్ ఉన్నాయా? సో ఈ రకంగా మనం ఈ వాలంటీర్ లేదా ఆశా వర్కర్ లేదా అంగన్వాడీ వర్కర్ వీళ్ళు ముగ్గురు వాళ్ళ ఛాతీలో ఉన్న హౌస్ హోల్డ్స్లో వాళ్ళు గమనిస్తున్న తర్వాత అట్లా ఎవరికైనా సరే లక్షణాలు ఉంటే వాళ్ళు వెంటనే గుర్తించి మరి వెంటనే వాళ్ళను ఇమ్మీడియట్ స్టెప్ ఏమి అట్లా గుర్తింపు వస్తే వెంటనే మనం టెస్ట్ చేయలేం కదా. టెస్ట్ మెడికల్ ఆఫీసరే చేయగలుగుతాడు, లేదా ఒక మొబైల్ ల్యాబ్ ఫెసిలిటీ క్రియేట్ చేస్తాము, వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి టైం పడుతుంది. అందువల్ల ఇమ్మీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఏమి, ఏఎన్ఎం ఈ ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ వర్కర్స్కి, వాలంటీర్స్కి ఏ రకమైనటువంటి ఒక అవగాహన కల్పించాలి వాలంటీర్స్ కంటే. అట్లాంటి కరోనా లక్షణాలు కానీ, ఈవెన్ నన్ను అడిగితే 60 సంవత్సరాలు పైబడినటువంటి కోమార్బిడ్ వాళ్ళకి కానీ, ఎవరికైనా లక్షణాలు వ్యక్తమైన వాళ్ళకి కానీ, లేదా కాంట్రాక్ట్స్ అయినా సరే వీళ్ళందరికీ కూడా హోమ్ క్వారంటైన్ నోటీస్ ఇచ్చేయాలి. అంటే హోమ్ క్వారంటైన్లో పెట్టడం అనేది మండిటరీ. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూతో లేకపోతే ఈవెన్ కేస్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూతో కూడా అన్నీ కూడా ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ అ డీసెంట్రలైజ్డ్ మేనర్. ఇప్పటికే మేము
ఆల్మోస్ట్ ఆల్ దెర్ ఆర్, ఒకవేళ మేము స్టార్టింగ్లో ఏదైతే కంటైన్మెంట్ కాన్సెప్ట్ మేము స్టార్టింగ్లో మాకు ఉండేది, ఆ కాన్సెప్ట్ పరంగా చూస్తే మాకు 1000 పైన కంటైన్మెంట్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మానిటర్ ఇట్ ఈవెన్ అట్ మండల్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా నిజంగా లాస్ట్ మ్యాన్ వరకే మానిటరింగ్ జరగాలి. ఇప్పుడు ఇంతకుముందు అండ్ ఇప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో లాస్ట్ మైల్ క్షేత్రస్థాయి అర్థం మండలే. కానీ అదృష్టంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీసుకున్న కొన్ని నిర్ణయాల వరకు మా స్టేట్లో లాస్ట్ మ్యాన్ మీన్స్ పంచాయత్ స్థాయి. రియలీ మాకు నిజంగా పంచాయత్ స్థాయిలో ఒక ఎఫెక్టివ్ యంత్రాంగం ఉంటుంది. సో దిస్ రెస్పాన్సిబిలిటీ ఏమవుతుందంటే ఇప్పుడు ఇది సచివాలయం లెవెల్ వరకు వెళ్ళింది. అంటే ఇప్పుడు కలెక్టర్ సార్ చెప్పినట్టు ఎస్ఎన్పాడులో ఒక సచివాలయంలో సో పంచాయత్ సెక్రటరీ ఇనిషియేటివ్ తీసుకొని ఒక వీధిని ఏదో కంటైన్మెంట్ చేసుకున్నారంటే దట్ ఈస్ ద బెస్ట్ వే టు గో హెడ్. సో దాన్ని మీరు ఏం చేయాలంటే ఒక పాజిటివ్ కేసు రాగానే కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ అట్ కాన్స్టిట్యూన్సీ లెవెల్, మండల్ టాస్క్ ఫోర్స్ అట్ మండల్ లెవెల్, సచివాలయంలో పంచాయత్ సెక్రటరీ ఏం చూసుకుంటారంటే శానిటేషన్ చూసుకోవాలి. అక్కడ బ్లీచింగ్ అనేది చేయాల్సిందే. దట్ ఈస్ బ్లీచింగ్ చేస్తే ఇమీడియట్గా 2 యాక్టివిటీస్ అవుతుంది. ట్రాన్స్మిషన్ స్ప్రెడ్ అంటే రేట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆర్టీ మనం ఏం చూస్తున్నామో మన జిల్లాది ఇప్పుడు 0.95 ఉంది. సో ఆ ట్రాన్స్మిషన్ అనేది మనం తగ్గిస్తాం. రెండోది కాంటాక్ట్ ట్రేసింగ్ విచ్ ఇస్ ద రోల్ ఆఫ్ మహిళా పోలీస్. కాంటాక్ట్ ట్రేసింగ్ మనం ఇమీడియట్గా మినిమం 10, సెకండరీ కాంటాక్ట్, ప్రైమరీ కాంటాక్ట్ మినిమం 10, సెకండరీ కాంటాక్ట్ మినిమం 15. సో దీంట్లో ఏంటి డౌట్స్, మళ్ళీ ప్రైమరీ కాంటాక్ట్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చేసేసాం కదా, మిగతా వాళ్ళు ఎవరు లేరు, ప్రైమరీ అది మనకి కాంటాక్ట్ ట్రేసింగ్లో రావట్లేదు అని అంటున్నారు. సో వెరీ సింపుల్, ద డెఫినేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్ని చాలా ఎలాబరేట్ అయ్యింది. ప్రీవియస్లీ ఏంటంటే ఇక్కడ మనం లాక్డౌన్లో ఉన్నవాడు ఎవరు ఎక్కడ తిరిగేవాళ్ళు కాదు అనే కాన్సెప్ట్ మీద ప్రైమరీ కాంటాక్ట్ అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు అంతే, సెకండరీ కాంటాక్ట్ అంటే ఇంట్లో ఉన్నవాడికి వేరే కాంటాక్ట్స్ అండి. సో ఇప్పుడు ప్రైమరీ కాంటాక్ట్స్ జస్ట్ డెఫినేషన్ చూస్తే మీకు ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, రిలేటివ్స్, నైబర్స్ who has been interacted with that person for 2 hours in the last 14 days. కనపర్తి ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు 5,000 ఎకరాల భూములకు మహర్దశ పట్టనుందని సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. నాగులుప్పులపాడు మండలం కనపర్తి ఎత్తిపోతల పథకం అభివృద్ధిపై నూతన కమిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. భూముల అభివృద్ధిపై మంగళవారం రాత్రి ఒంగోలులోని ఎమ్మెల్యే కార్యాలయంలో కమిటీ డైరెక్టర్లు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతుల పక్షపాతి టీఆర్ సుధాకర్ బాబు నాయకత్వం, సుధాకర్ బాబు గారి నాయకత్వం. సంతనూతలపాడు నియోజకవర్గం అంటేనే వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. మా నియోజకవర్గంలో పెద్ద పెద్ద కర్మాగారాలు లేదా వ్యవసాయేతర బ్రతుకుదెరువునిచ్చే సంస్థలు ఏవీ లేవు. కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడి మా ప్రజలు, రైతులను ఆధారం చేసుకుని రైతు కూలీలు, ఈ ఇద్దరిని ఆధారం చేసుకుని వ్యాపారస్తులు. ఇది సమగ్రంగా ఒకరితో ఒకరు అవినాభావ సంబంధాలు కలిగిన నియోజకవర్గం. రైతాంగం కూడా క్రమశిక్షణతో వ్యవసాయం చేసే రైతాంగం. పండించే పంటలన్నీ కూడాను శనగలు కానీ, మిర్చి కానీ, పత్తి కానీ, మరి ముఖ్యంగా పొగాకు, వరి. ఆ వరిని పండించే రైతులకు అత్యధిక మంది పండించే ప్రాంతము కనపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆయకట్టు 5,000 ఎకరాలు. ఆ 5,000 ఎకరాలు గత 5 సంవత్సరాల నుండి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. గుళ్ళకమ్మ రిజర్వాయర్ నుంచి రావాల్సిన ఆయకట్టుకు టైలెండ్ ప్రాంతం అయిన కనపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆయకట్టు 5,000 ఎకరాలు బీడు భూములుగా మార్చేశారు.
మేము అధికారంలోకి రాకన్నా మునిపే మాట ఇచ్చాం, తప్పనిసరిగా వర్షాలు పడతాయి, సమయానికి నీళ్లు అందిస్తాము. అధికారులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను దగ్గరుండి గేట్లు ఎత్తైనా మంత్రివర్యులు బాలినేని వాసు గారు, వైవి సుబ్బారెడ్డి గారి యొక్క సహకారంతో నీళ్లు సకాలంలో అందిస్తామని మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారమే 2019 ఖరీఫ్ సీజన్కి నీళ్లు అందించాం. సస్యశ్యామలమైంది. 2,50,000 క్వింటాల ధాన్యాన్ని ఒక్క కన్పర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆయకట్టు వరే పండించింది. ఇది మేమందరం గర్వపడిన సందర్భం, ఆనందపడిన సందర్భం, ఒక గొప్ప విజయాన్ని సాధించామన్న సంతృప్తి పడిన సందర్భం. మరి ఆ ఆయకట్టుకు సంబంధించిన పాలక వర్గాన్ని ఈ రోజున మళ్ళీ 2020 సంవత్సరానికి గాను ఒక నూతన కార్యవర్గాన్ని, పాత కమిటీ సభ్యులు ఉన్నారు, కొత్త కమిటీ సభ్యులు కొంతమందిని చేర్చుకున్నారు. వాళ్ళు ఒక విప్లవాత్మకమైన 3 తీర్మానాలని మా సమక్షంలో చేసుకోవటం బహుగా సంతోషపడుతున్నాం. సీనియర్ పాత్రికేయులు కావూరి వెంకట సుబ్బారావు సంస్మరణ సభ ఒంగోలు రెడ్ క్రాస్ బిల్డింగ్ ఆవరణలోని ఓపెన్ ఆడిటోరియంలో ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సీనియర్ పాత్రికేయుడు కావూరి సుబ్బారావు సంస్మరణ సభ స్థానిక రెడ్ క్రాస్ భవనం ఆవరణలోని ఓపెన్ ఆడిటోరియంలో ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, మారెళ్ల సుబ్బారావు, చుండూరి రంగారావు, నార్న వెంకట సుబ్బయ్య మరియు జర్నలిస్ట్ సంఘాలు, ప్రజాశక్తి, ఎస్వి బ్రహ్మం, ప్రింట్ మీడియా జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. నిజానికి మారు పేరుగా కదిలావు, నిజాయితీకి మరో పేరు చావు కావు. సుబ్బారావు కనకారావు గారు తాతలు తాగిన నేతుల సంగతి, తాతలు తాగిన నేతుల సంగతి, తాతలు తాగిన నేతుల సంగతి, నీతులుగా పలికే మన సంస్కృతి. ఎండకు నిలవని జల్లుకు ఆగని. ప్రధానంగా ఆయన ఏదన్నా ఒక కరపత్రం రాశాడంటే ప్రజలకి హత్తుకుండే విధంగా రాసేవాడు. మేము యువజన సంఘంలో డివైఎఫ్ఐలో పనిచేసేటప్పుడు టౌన్ సెక్రటరీగా నేను ఉండేవాడిని. మిగతా మారెళ్ళ సుబ్బారావు, కావూరి సుబ్బారావు, అదేవిధంగా ముసలారెడ్డి, లక్ష్మీనారాయణ, వీర్రాఘవులు, అంజిరెడ్డికి ఇట్లా మేమంతా ఒక టీమ్గా ఉండేవాడు. నగరాల నుంచి పల్లెల వరకు కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇళ్ల కాడే ఆటల పోటీ జరిపి ఆ ప్రాంతంలో మామూలు జనాన్ని ఆటల పోటీలు పెట్టింది డివైఎఫ్ఐ. అటువంటి డివైఎఫ్ఐ ఆటల పోటీ జరిగేటప్పుడు ప్రతి సంవత్సరం కావూరి సుబ్బారావు గారు సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఆ 3 రోజులు ఇక్కడే ఉండి అన్ని ఆటల పోటీలు పరీక్షించేవాడు. మేము 1 రోజు 2 రోజులు ఉండి అత్తగారి ఇళ్ళకి వెళ్ళేవాడు. ఆయన ఏమాత్రం పార్టీ డివైఎఫ్ఐ చెప్పిన నిబంధనల ప్రకారం సంక్రాంతి వచ్చినా కూడా ఇక్కడే ఉండి అన్ని రకాల ఆటల పోటీ నిర్వహణలో. కావూరి సుబ్బారావు గారు మా గురువు గారు, మా ఊరు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా ప్రయాణం మొత్తం ఉద్యమాల ప్రయాణంలో నాకు మొట్టమొదటి ఉద్యమ భావాన్ని నేర్పి నూరిపోసింది కూడా ఆయనే. ఆయన గ్రహించి ఆయన దగ్గరకు తీసి చాలా మంచి మాటలు చెప్పి ఆయన్ని ఇలాంటి యోధుడుగా తయారు చేశాడని అనుకుంటున్నాను నేను. నిబద్ధత కలిగినటువంటి ఒక మహానుభావుడికి అంతే నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడానికి వచ్చారు. నిజంగా కూడా దీన్ని మేము స్వాగతిస్తున్నాం అన్నట్టుగా మాట్లాడారు. నిజం, అతను కాస్త ధైర్యంగా మెంటల్ స్టామినా ఉన్న మనిషి, అధైర్యపడే మనిషి కాదు కాబట్టి కోలుకుంటాడు అనేటువంటిది మేము అనుకుంటున్నాం. కానీ మళ్ళీ బుజ్జి ఫోన్ చేశాడు, అన్నా సుబ్బారావు ఇప్పుడే పాస్ అయ్యాడన్నా అని. అరే అని నేను బయలుదేరి వస్తుంటే మళ్ళీ ప్యాక్ చేశాను అట్లా అన్న అని చెప్తే అసలు అర్థం కాలేదు మాకు. కొద్దిసేపు సుబ్బారావు ఏంటి ఇదేంటి. కావూరి వెంకట సుబ్బారావు గారు అక్షర జ్ఞాని, అదేవిధంగా నైతిక విలువలతో కూడినటువంటి జర్నలిజాన్ని అందజేయడంలో బాగా తహతహలాడి
అటువంటి జర్నలిజాన్ని జనాలకి బాగా అందించడమే కాకుండా ఏదన్నా ఒక విషయం చెప్తే ఇతను బాగా పనికొస్తాడు, బాగా తయారవుతాడు అంటే అటువంటి వాళ్ళని పట్టుకొని వారికి మంచి విషయాలు చెప్పి ముందుకు తీసుకెళ్ళడంలో ఆయన ఒక ప్రజా ఉద్యమాల నుంచి జర్నలిస్టుగా వచ్చారు. ఆయన కలం చూసినట్లయితే చాలా ప్రజా సమస్యల మీద ఒక కలంతో ఎలా పోరాడతాడు అనేది ఆయన చూసే నేర్చుకున్న పరిస్థితి. నేను 96లో ప్రజాశక్తిలో వచ్చినప్పుడు ఆయన ఈనాడులో ఉన్నాడు. రామకృష్ణన్ గారు చెప్పినట్లు మున్సిపాలిటీలో రాసే వార్తలు అవన్నీ ఆ రోజుల్లో మేము వచ్చిన మాకే అర్థమయ్యే పరిస్థితి కాదు, ఎలా రాస్తుంది ఏందనేది కూడా. తెల్లారోలుగా మున్సిపాలిటీలో అందరూ ప్రజాప్రతినిధులు అధికారులు ఒడిగిపోయే పరిస్థితి. ప్రజా సమస్యల మీద ఆయన అలాంటి ఒక గళం విప్పారు. నిర్మాణంలో ఉన్న సాయి విష్ణు విలాస్ను వీక్షించేందుకు జాయలుకాస్ చైర్మన్ జాయ్ చెదులవాడ గ్రామానికి హెలికాప్టర్లో విచ్చేశారు. వారికి శాలువా కప్పి సాయి కృష్ణ విలాస్ చైర్మన్ కంది రవిశంకర్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సాయి విష్ణు విలాస్ చైర్మన్ కంది రవిశంకర్, కంది ప్రియదర్శిని, కంది విష్ణుమోహన్, సత్తా కేబుల్ ఎండి షాహుల్, అడుసుమల్లి అంకబాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లా ప్రభాకర్, సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు తదితరులు పాల్గొన్నారు. Sir, 1 minute, sir. First time. Support also. Support. We have a canal on the back side. Just one. అన్న రండి, ఒక్క నిమిషం. ధన్యవాదాలు విద్యా. నా దగ్గర ఓకే. దిగినట్టున్నాడు ఇప్పుడే. అన్న రైట్ ఇచ్చుడన్నా అన్న అన్న 1 minute అన్న. ఏమన్నా ఇడి తిరిగేది నకేకి తిరిగేది
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న మోడల్ స్కూల్స్ని ఏపీఆర్ఈఐలోకి పాక్షిక విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 6-7 తేదీలలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బోసుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారావు, సిహెచ్ కాసింపేర తదితరులు పాల్గొన్నారు. రెండు 2013-14 విద్యా సంవత్సరంలో మోడల్ స్కూల్స్ని ప్రారంభించడం జరిగింది. డిఎస్సి 2012 ద్వారా ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టారు. మరి అప్పుడు నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు మిగతా ప్రభుత్వ ఉద్యోగుల వలె అన్ని సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ 7 సంవత్సరాలు గడిచిపోయినా కానీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీతాలు తప్ప వేరే ఏ సౌకర్యాన్ని కల్పించలేదు. ఇప్పటి ప్రభుత్వం మోడల్ స్కూల్స్ని ఏపీఆర్ఐలోకి పాక్షిక విలీనం చేస్తామని చెప్పి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు బాసటగా ఉన్న మోడల్ స్కూల్స్ని నిర్వీర్యం చేయొద్దని, ఉపాధ్యాయులకు 010 పద్ధతి ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలయాల వద్ద 6-7 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని మోడల్ స్కూల్స్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. కానీ కనీసం వసతులైనటువంటి కారుణ్య నియామకాలు కానీ హెల్త్ కార్డ్స్ కానీ విడుదల చేయలేదు. ఇంకా సర్వీస్ రూల్స్ను కూడా విడుదల చేయలేదు. ఇవన్నీ చేయకపోగా మోడల్ స్కూల్స్ వ్యవస్థని ఏపీఆర్ఏ సొసైటీలోకి పాక్షిక విలీనం అనే పేరుతో వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా శోచనీయమైనటువంటి అంశం. సీనియర్ జర్నలిస్టు, నిబద్ధత గల అక్షర యోధుడు కామ్రేడ్ కావూరు వెంకట సుబ్బారావు సంస్మరణ సభ ఒంగోలు దిబ్బల్ రోడ్లోని కావూరు సుబ్బారావు స్వగృహం నందు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ కామ్రేడ్ కావూరు వెంకట సుబ్బారావు సంస్మరణ సభ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కావూరి సుబ్బారావు గారి సంతాప సభ ఒంగోలు కర్నూలు రోడ్లోని రైతు బజార్ రోడ్లో కావూరి సుబ్బారావు గారి ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు పి నరసింహారావు, వై సిద్ధయ్య, జిల్లా నాయకులు జీవి కొండారెడ్డి, ఎస్కే బాబు, చీకటి శ్రీనివాసరావు, కంకణాల ఆంజనేయులు, సభాధ్యక్షులు సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్, మారెళ్ల సుబ్బారావు, మంత్రి శ్రీనివాసరావు, జి బాలకృష్ణ, కె రమాదేవి, కావూరి సుబ్బారావు కుమారుడు కావూరి నవీన్, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. చాలామంది ఉన్నాం, అందరం కలిసి ఆ రకంగా సుబ్బారావు లోటుని మనం పూడ్చుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సుబ్బారావుకి జోహార్లు, వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి నమస్కారం అండి. ఈ సమాజంలో దోపిడీ జరుగుతుందని, వివిధ తరగతుల ప్రజానీకం అన్యాయానికి గురవుతున్నారని, బాధలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని వాళ్ళ గురించి నిరంతరం ఆలోచించారు. బహుశా 25వ తేదీ కూడా పోస్ట్ పెట్టారు. ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న కరోనా దోపిడీ మొదట ప్రపంచం అంతా ముందుకు వచ్చిన విషయం, కరోనా నివారణకి కేవలం 150 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని ప్రపంచం తేల్చేసి ఇక్కడ కలిసి సిపిఎం పార్టీలో డివైఎఫ్ఐలో కలిసి వెలుపు చేశాం. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం చనిపోయేంత వరకు కూడా ఉన్నాడు. ఆయన ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో స్టార్ట్ అయిన కాడి నుంచి, సిద్ధయ్య మాస్టర్ గారు మాకు పరిచయం చేసిన కాడి నుంచి, ఒంగోలు వచ్చినప్పటి నుంచి మాతో కలిసి ఆయన పార్టీ ద్వారా మా స్నేహం కొనసాగుతూ ఉంది. ఆయన మరణం ఊహించింది కాదు. ఈ కరోనా వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరంలో కొంత జాప్యం జరిగింది. కొంచెం ముందుగా పోగలిగి ఉంటే సుబ్బారావుని మనం రక్షించుకోగలిగేవాడు. చాలా బాధాకరం. కామ్రేడ్ సుబ్బారావు
డివైఎఫ్ఐలో పనిచేసేటప్పుడు ఆయనతో పాటు కలిసి పనిచేశాము. అలాగే సుబ్బారావు మెడికల్ షాప్లో షాపు పెట్టినప్పుడు పక్కనే మా ఇల్లు. ఆయనతో రాజకీయ చర్చలు చేసేటప్పుడు చాలా సూటిగా మాట్లాడేటువంటి తత్వం. సభలో పాల్గొనాల్సి వస్తుందని ఎప్పుడు కూడా కల్లా కూడా ఊహించినటువంటి పరిస్థితి. కరోనా మహమ్మారి ఎంతోమంది వ్యక్తుల్ని బలిగొంటాం. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అనేక మంది ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే రికవర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు కూడా కరోనా సోకింది. జాగ్రత్తలు తీసుకొని మందులు వాడటం వల్ల రికవర్ అయింది. రాకుండా మా అందరిలాగా నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఏదో సందర్భంలో ఎక్కడో చోట ఏదో ఒక చిన్నపాటి పొరపాటు మనల్ని వ్యాధిగ్రస్తులు చేస్తాం. వ్యక్తి ఈరోజు లేకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. ప్రాక్టికల్గా లేదు ఏది కూడా అని చెప్పేసి అంత తను అనుకున్న ఆశయం తనకు అర్థమైన దానికోసం అంత మొండిగా వ్యవహరించేటటువంటి స్వభావం నాకు. వాళ్ళ తండ్రి గారు కోటేశ్వర మాస్టర్ గారు మా గురువు గారు స్కూల్లో. ఆయనకి నేను మంచి విద్యార్థిగా గుర్తుపెట్టుకునేవాడు. ఎప్పుడు వాడు సుబ్బారావు నా రూమ్లో ఉన్నాడంటే తెలుగు యువత నాయకులు చెన్నారెడ్డి సాయికృష్ణ జన్మదినం సందర్భంగా కరోనా కష్టకాలంలో హోటల్లో పనిచేస్తున్న సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోటల్లో పనిచేస్తున్న సిబ్బందికి తెలుగు యువత నాయకులు చెన్నారెడ్డి సాయికృష్ణ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నందిపాటి అనిల్, మురళి, సత్తి, భరత్ తదితరులు పాల్గొన్నారు. అగ్గి పెట్టిందా ఇది చేసాము. అద్దంకి పట్టణంలోని గరటయ్య కాలనీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే చినారకట్ల గ్రామానికి చెందిన అంకమరావు విజయవాడలో ఒక బేకరీలో పనిచేస్తున్నాడు. స్వగ్రామము చినారకట్ల వెళ్తుండగా అద్దంకి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంకు అద్దంకి ఎస్ఐ మహేష్ చేరుకొని మృతిని వివరాలు కనుక్కున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అద్దంకి నుంచి రేణంగవరం వెళ్ళే రూట్లో ఒక గుర్తు తెలియని వాహనం గుద్దటం వలన ఒక వ్యక్తి అక్కడికక్కడే తల మీద ఇంజ్యూరీ అయ్యి చనిపోవడం జరిగింది. అతని ఆచూకీ భాష అంకమరాజు, సన్నాఫ్ ముసలయ్య, చిన్నారికట్ల మండలంగా గుర్తించడం జరిగింది. అతన్ని కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేయగలరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైరస్ని అరికట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. కనపర్తి ఎత్తిపోతల పథకాలకు దాదాపు 5,000 ఎకరాల భూములకు మహర్దశ. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు వెల్లడి.
సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్ కావూరి వెంకట సుబ్బారావు సంస్మరణ సభ పలువురి నివాళి. చెదలవాడ సాయి విష్ణు విలాస్ని సందర్శించిన జాయ్ ఎలుకాస్ చైర్మన్ జాయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.